ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. 128వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుదాం. 128వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ వాక్యములో మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగములో మరి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు అని ఇక్కడ రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా ఆలోచించండి, మరి ఎంతమంది వారి కష్టార్జితాలు వారు అనుభవిస్తున్నట్లుగా, వారి పిల్లలు అనుభవిస్తున్నట్లుగా, ఆ కుటుంబం అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి నా దేవుని బిడ్డలారా, రెక్కలు ముక్కలు చేసుకొని రేయనక పగలనక ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డు చాకిరి చేసి ఎర్రటి మండు టెండలో నా దేవుని బిడ్డలారా చెమటలు కార్చుకుంటూ కష్టపడిన కష్టార్జితం అండి ఈరోజు ఎక్కడుంటుందో తెలుసా? చెప్పకూడదు కానీ బ్రాందీ షాపుల ముందు ఉంటుంది. ఎక్కడుంటుందో తెలుసా? భయంకరమైనటువంటి వ్యసనాలు, భయంకరమైనటువంటి త్రాగుడు, భయంకరమైనటువంటి వ్యభిచారానికి వారి కష్టార్జితం అంతా దారబోస్తున్న వారు లేరా? నా దేవుని బిడ్డలారా ఆలోచించండి. మరి ఇంటి యజమానుడే ఈ స్థితిలో ఉంటే, పోషించవలసినటువంటి తండ్రే ఈ స్థితిలో ఉంటే, మరి బాధ్యతగా భారం ఎత్తుకుని నడిపించవలసినటువంటి భర్తే ఈ స్థితిలో ఉంటే, మరి ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఎటువంటిదిగా ఉంటుందో ఇంకా మనం ఆలోచించగలము. కానీ ఇక్కడ ప్రభు అంటాడు, కష్టార్జితం వ్యర్థం కాకూడదు. హల్లెలూయా. కష్టార్జితము వ్యర్థము కానే కాకూడదు. ఆ కష్టార్జితము ఇదిగో అనుభవించాలి అని అంటే ఆ పైవాక్యం ఏముందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచువారు ధన్యులు. హల్లెలూయా. చూడండి నా దేవుని బిడ్డలారా, వారి కష్టార్జితము చిల్లి సంచిలో పడకుండా కుటుంబం అనుభవించి పిల్లలు చక్కగా పుష్టిగా ఆహారం తినటానికి ఆ కుటుంబము ఆ కష్టార్జితం అనుభవించేటట్లుగా మరి ఎవరు ఆ కష్టార్జితాన్ని అనుభవిస్తున్నారు అని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారంటండి. నేను అంటాను, ఈ రోజున గమనించండి నా దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకొని చెడుతనాన్ని అసహించి లోకములో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి క్రియలలో నుంచి మనము విడిపించబడి ప్రత్యేకించబడినప్పుడు ఆలోచించండి, మనము మన కష్టార్జితాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. ఎందుకనంటే మన కష్టార్జితాన్ని మన దేవుడు ఆశీర్వదిస్తాడండి. మన కష్టార్జితాన్ని మన దేవుడు దీవిస్తాడు. దానిని అది పరులు సొమ్ముగా పోకూడదు, అది వ్యర్థమైనటువంటి వాటికి ఇదిగో ఖర్చు కాకూడదు. కనుక ఈ యొక్క ఆ ఉదయకాలం ముందు ప్రభు అంటాడు, నీ కష్టార్జితము నీవు అనుభవించుదుగాక. గడిచినటువంటి దినాలలో, గడిచినటువంటి మాసములో అప్పులను బట్టి, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అనారోగ్యాలను బట్టి ఒకవేళ నీ కష్టార్జితం అంతా ఆ రీతిగా వ్యర్థమైపోయిందేమో. కానీ ఈ మాసంలో ప్రభు అంటాడు, నీ కష్టార్జితము నీవే అనుభవించాలి, నీ కుటుంబమే అనుభవించాలి. కనుక దేవుడట ఆ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. కనుక నా దేవుని బిడ్డలారా, ప్రభు యందు మనము భయము భక్తి కలిగి ఆయన త్రోవలలో నడిచిన వారమైతే మన కష్టార్జితం వ్యర్థము కాదండి. ఇతరుల యొద్ద మనము చేయి చాపే స్థితిలో మనం ఉండము, ఇతరుల దగ్గర మనం అప్పులు తీసుకునే స్థితిలో మనం ఉండము. కనుక ఆ రీతిగా ప్రభు మనల్ని ఆశీర్వదించులాగున ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ ఉదయకాలం ముందు అయ్యా మీరు మాట్లాడిన మీ మాట కొరకే స్తోత్రాలు. అవును నా ప్రభా, నా తండ్రి నైనా అయ్యా, ఇదిగోనైనా ఈ వాక్యం వింటున్న ప్రతి వారి కష్టార్జితం వారు అనుభవించుదురుగాక, వారు అనుభవించుదురుగాక. అయా నా తండ్రి నైనా, ఎవరైతే నైనా అప్పులను బట్టినా ప్రభా, అనారోగ్యాలను బట్టినైనా, వ్యసనాలను బట్టినైనా వారి కష్టార్జితం వ్యర్థమవుతుందో నా ప్రభా, దొంగిలిస్తున్న అపవాది క్రియలను మీరు బంధించి లయపరిచిన ప్రభా, ఇదిగో ఆ కుటుంబం నా తండ్రి కష్టార్జితం అనుభవించినట్లుగా మీరు ఆశీర్వదించమని యేసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.